తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్‌కి సంబంధించి మేనేజ్‌మెంట్ లోపల అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, ఈ అడ్మిషన్స్‌నే మనం బి కేటగిరీ అండ్ సి కేటగిరీ అని అంటా ఉంటాం అన్నట్టు. సో, మనం ఈ వీడియో లోపల ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఎవరు ఎలిజిబుల్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుంటాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా? సో, మనకు అఫీషియల్‌గా మనకు ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్‌కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌కి సంబంధించి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి. ఓకేనా? సో, ఇవే మనం బి కేటగిరీ సీట్స్ అని అంటా ఉంటాం. అండ్ దాంతో పాటుగా ఎన్ఆర్ఐ కోటా అండ్ సి కేటగిరీ సీట్స్ కూడా ఇందులోపలనే ఈ నోటిఫికేషన్ త్రూయే ఫిల్ చేయడం అయితే జరుగుతది. ఆల్రెడీ ఎవరైతే ఏ కేటగిరీకి అప్లికేషన్ చేసుకున్నారో సో, వాళ్ళకి ఒకవేళ సీట్ వచ్చే ఛాన్స్ లేదు అనే డౌట్ ఉండి మీరు ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాలో చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మళ్ళీ మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఓకేనా? సో, ఏదైతే ఈ మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ ఉందో దిస్ ఈజ్ సెపరేట్. అండ్ ఏ కేటగిరీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది సెపరేట్. మీరు సెపరేట్‌గా రెండిటికి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్ మనకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. 12థ్ ఆగస్టు 2026 రోజు. ఓకేనా? సో, మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది 13థ్ ఆగస్ట్ 2026 6 ఏఎం నుండి స్టార్ట్ అయితాయి. 13థ్ ఆగస్ట్ 2026 6 ఏఎం నుండి మనకు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ చేసుకోవడానికి వెబ్‌సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతాదన్నట్టు. 20 ఆగస్ట్ 2026 6 పీఎం దాకా మనకు టైం అయితే ఉంది ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఓకేనా? సో, మరి ఏమన్నా మీకు టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ హెల్ప్‌లైన్ నంబర్స్ ఇచ్చిర్రు. సో, ఈ హెల్ప్‌లైన్ నంబర్స్‌ని ఒకటి స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోర్రి. ఫర్దర్‌గా మీకు హెల్ప్ అయితది. అండ్ ఆఫ్టర్ థట్ మనకు ఈమెయిల్ ఐడీస్ కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఏదన్నా ఇష్యూ ఉంటే వీళ్ళకు మెయిల్ ఆర్ కాల్ అయితే చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ఎలిజిబిలిటీ, ఎలిజిబిలిటీ విషయానికొస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 ఉండాలి. ఓకేనా? ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉండాలి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్ తోటి మనం పాస్ అయితే సరిపోతాదన్నట్టు. సో, బయోటెక్నాలజీ అనేది ఆప్షనల్. ఓకేనా? బాటనీ, జువాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఉంటే మనం పాస్ అయిపోయి ఉండాల్సి ఉంటదన్నట్టు. మినిమమ్ సైన్స్ సబ్జెక్ట్స్ లోపల ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50% ఆఫ్ ద మార్క్స్ రావాలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 40% ఆఫ్ ద మార్క్స్ రావాలే. ఓసీ లోపల ఈడబ్ల్యూఎస్ లోపల ఎవరైతే పీడబ్ల్యూడీ ఉంటారో వాళ్ళకి 45% ఆఫ్ ద మార్క్స్ అయితే సైన్స్ సబ్జెక్ట్స్ లోపల రావాలే. మీరు ఈ కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయాలంటే అకార్డింగ్ టు ఎన్ఎంసీ రెగ్యులేషన్స్. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనకి కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఈ కట్ ఆఫ్ అనేది మనకు మెన్షన్ చేసిర్రు. ఆ కట్ ఆఫ్ అనేది క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఉండాలన్నట్టు. ఓకేనా? సో, ఏజ్ అనేది 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి బ్రో. మినిమమ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితాం అన్నట్టు. ఓకేనా? మినిమమ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సి ఉంటది. అండ్ మనకి కట్ ఆఫ్ విషయానికొస్తే 50% ఉంది జనరల్ ఈడబ్ల్యూఎస్‌కి అండ్ 45% ఉంది పీడబ్ల్యూడీకి అండ్ దాంతో పాటుగా జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. ఓకేనా? సో, పీడబ్ల్యూడీకి జనరల్ లోపల ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో ఈడబ్ల్యూఎస్ లోపల జనరల్ లోపల ఉన్న పీడబ్ల్యూడీ వాళ్ళకి 45% ఉంటది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పీడబ్ల్యూడీకి 40% ఉంటదన్నట్టు. ఓకేనా? సో, సింపుల్‌గా చెప్పాలంటే మనకి 40% ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకొస్తే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ జనరల్ లోపల ఈడబ్ల్యూఎస్ లోపల పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటే 45% రావాలే. జనరల్ లోపల ఉన్న నార్మల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వితౌట్ ఎనీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 50% అయితే రావాల్సి ఉంటదన్నట్టు అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఇక్కడ స్కోర్ కూడా ఇచ్చిర్రు. 213 అని చెప్పి, 194 అని చెప్పి, 117 అని చెప్పి. సో, వీళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ బి కేటగిరీకి అండ్ సి కేటగిరీకి. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇందులోపల కూడా ఏందంటే రిజర్వేషన్ ఉంటదన్నట్టు. 85% అనేది మనకు లోకలోళ్ళకే ఉంటది. మేనేజ్మెంట్ లోపల బి కేటగిరీ లోపల. అండ్ ఏదైతే మనకి 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయో మిగతాయి అందులోపల మన ఇండియా లోపల ఎక్కడికెళ్ళైనా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. 85% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ కోటా కింద బి కేటగిరీ కింద ఉంటాయని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, మీరు మన తెలంగాణ వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. లోకల్ కింద 85% సీట్స్‌కి మనకు ఎలిజిబిలిటీ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆఫ్టర్ థట్ మనం చూసుకుంటే మనకి 15% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉంటాయో ఈ 15% ఆఫ్ ద సీట్స్ అనేది ఆల్ ఓవర్
ఇండియా లోపల ఎవరైనా గూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. మీరు ఏపీ అయినా పెట్టుకోవచ్చు. వేరే అదర్ స్టేట్ ఎవరైనా గూడా పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ ఫీ ఏదైతే ఉందో ఫీ అనేది నాన్ రిఫండబుల్ అండ్ ఫీ అనేది మేనేజ్మెంట్ కోటాకి ఎక్కువుంటది అప్లికేషన్ చేసుకోవడానికి. సో, కాబట్టి అన్నీ ఒకసారి చెక్ జేసుకోరి. చెక్ జేసుకున్న తర్వాతనే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై జేయండి. ఓకేనా. సో, మీరేంది గదా అంటే ఒకసారి అప్లికేషన్ చేసుకున్న తర్వాత నాకు రీఫండ్ కావాలంటే మాత్రం రీఫండ్ అయితే రాదన్నట్టు. కాబట్టి డెఫినిట్‌గా మీరు ఏం జేయాల్సి ఉంటది గదా అంటే ఎలిజిబుల్ అయినప్పుడు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై జేయరి. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసినాం గదా! 15% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో బి కేటగిరీ లోపల ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సీట్స్ ఓకేనా. సో, లోకలోళ్ళకేమో 85% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి మేనేజ్మెంట్ లోపల. 15% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్ ఓవర్ ఇండియా లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరిట్ బేసిస్ ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, అది అండ్ ఆఫ్టర్ దట్ మనం జూసుకుంటే మనకి రిజిస్ట్రేషన్ ఫీ అనేది ₹12,000 ఉంటది బ్రో. ₹12,000 ఉంటది రిజిస్ట్రేషన్ ఫీ. సో, ఇది నాన్ రిఫండబుల్ కాబట్టి మీరు ఒకవేళ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం రెగ్యులేషన్స్ ఏంది, ప్రాస్పెక్ట్స్ ఏంది అని చెప్పి అన్నీ కూడా చెక్ చేసుకోరి. చెక్ చేసుకున్న తర్వాత సో, ఈ ప్రాస్పెక్టస్ అనేది ప్రతీదీ చూసుకోరి. రెగ్యులేషన్స్ అన్నీ ప్రతీదీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఎలిజిబుల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ 12,000 అనేది పే చేయండి. ఒకసారి పే చేస్తే ఇది నాన్ రిఫండబుల్ అండ్ మనకి ఎక్స్‌ట్రా చార్జెస్ కూడా ఉంటాయన్నట్టు. ఆ ఎక్స్‌ట్రా చార్జెస్ కూడా మనం కట్టాల్సి ఉంటది. సో, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ తోటి మనం ఫీ పేమెంట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏందని చెప్పి మనం మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ మీ అమౌంట్ అనేది డబుల్ సార్లు చేసినా లేకపోతే అమౌంట్ అనేది పేమెంట్ చేసేటప్పుడు సక్సెస్‌ఫుల్ కాకపోయినా ఇక్కడ మనకి ఒక ఈమెయిల్ ఐడీ ఇచ్చిర్రు. ఈ ఈమెయిల్ ఐడీకి మీరు మెయిల్ పెట్టొచ్చన్నట్టు. సో, డూప్లికేట్ అయింది అని చెప్పి, లేకపోతే ఫెయిల్ అయింది అని చెప్పి, సో, మీ ఇష్యూని బట్టి వాళ్ళు సార్ట్ ఔట్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు మీరు ఒకవేళ ఓకేనా. సో, మీరు ఒకవేళ ఈ ఏదైతే ఏ ఏ కేటగిరీకి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఓకేనా. కంప్యూటర్ అథారిటీ కోటాకి అప్లికేషన్ పెట్టుకున్నారు. మీకు సీట్ వస్తదా? రాదా? అనే డౌట్ లోపల ఉన్నారు అనుకున్నప్పుడు మీరు మేనేజ్మెంట్ లోపల చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, దేర్ ఈస్ ఎ సెపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్ కంపీటెంట్ అథారిటీ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా. ఓకేనా. కంపీటెంట్ అథారిటీ కోటా గవర్నమెంట్ సీట్లకి ఓకేనా. ఏ కేటగిరీ సీట్లకి అండ్ బి అండ్ సి కేటగిరీ సీట్లకి సెపరేట్ అప్లికేషన్ ఉంటదని చెప్పి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, మీరు ప్రీవియస్ అప్లికేషన్ చేసుకొని ఒకవేళ నాకు ఏ కేటగిరీలో సీట్ రాదు అనే ఆలోచనలో ఉంటే మాత్రం మీరు బి అండ్ సికి కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. అండ్ ఇంకొకటి సి కేటగిరీ ఆర్ ఎన్ఆర్ఐ కోటా కింద ఎవరైతే అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళు డెఫినిట్‌గా అప్లికేషన్ అప్పుడు ఎన్ఆర్ఐ కేటగిరీ అని చెప్పి ఆప్షన్‌ని చూజ్ చేసుకోవాలి ఉంటదని చెప్పి మనకు క్లియర్ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూద్దాం. అండ్ దాంతో పాటుగా మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది గదా అంటే, మనకి ఫస్ట్ ఆన్‌లైన్ లోపల మనము ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేస్తాము. తర్వాత మన డాటా అనేది అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసి అంటే డాటా అప్డేషన్ చేస్తాం. డాటా అప్డేషన్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేస్తాం. అప్‌లోడ్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోతది. ఓకేనా. సో, అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ ఉంటది. మీరు మీ ఈమెయిల్‌ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఫస్టు. ఆఫ్టర్ దట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారన్నట్టు. ఓకేనా. సో, ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ చేస్తారన్నట్టు. సో, ఫీ పేమెంట్ చేస్తే మన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతది. ఆఫ్టర్ దట్ మనం మన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేస్తాం. ఓకేనా. సో, మన డీటెయిల్స్ అనేది అప్‌లోడ్ చేస్తాం. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తాం. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. ఈమెయిల్ అప్డేషను, క్యాండిడేట్ రిజిస్ట్రేషను, ఫీ పేమెంట్, డాటా అప్డేషను, ఆఫ్టర్ దట్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేస్తాం. సో, ఇట్లా మనం మన ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకుంటాం అన్నట్టు. సో, ఏవైతే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటామో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని బేస్ చేసుకొని వాళ్ళు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనకు అడ్మిషన్స్ ఇయ్యడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి నీట్‌కి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే నీట్‌కి సంబంధించిన స్కోర్ కార్డ్ అనేది మ్యాండేటరీగా కావాలి. అండ్ దాని తర్వాత మనకి ఎస్ఎస్‌సి మెమో అనేది కావాల్సి ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో అనేది కావాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ 9థ్, 10థ్ బోనాఫైడ్, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బోనాఫైడ్స్ అయితే కావాల్సి ఉంటది. టీసీ అనేది కావాలి. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి. అండ్ ఆఫ్టర్ దట్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఓకేనా. సో, కంపీటెంట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మైనారిటీస్ అయితే మైనారిటీ సర్టిఫికేట్ అండ్ ఈ ఈక్వాలెన్సీ సర్టిఫికేట్ ఆర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటది. ఒకవేళ మీరు అదర్ స్టేట్ లోపల చదివి ఉంటే. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఎన్ఆర్ఐ కోటా కింద కావాలనుకున్నోళ్ళు ఆ స్పాన్సర్‌షిప్ డిక్లరేషన్ సర్టిఫికేట్ గాని ఓకేనా. సో, ఫైనాన్షియల్ సపోర్టర్ సర్టిఫికేట్ గాని ఇవన్నీ కూడా మనం అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐ బ్యాంక్ గాని ఎన్ఆర్ఐకి సంబంధించిన పాస్‌పోర్ట్ కాపీ గాని,
ఓకేనా. సో, ఇవన్నీ గూడా మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు ఎన్ఆర్ఐ కోటా కింద అయితే. అండ్ ఇదొకటి మనకు 100 కేబీ 1000 కేబీ లోపల ఉండొచ్చు. అంటే 1 ఎంబీ లోపల మనం అప్‌లోడ్ చేయొచ్చు. మిగతా అన్ని గూడా మనకి 500 కేబీ లోపల ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ ఆర్మీ డెంటల్ కాలేజ్ ఏదైతే ఉంటదో దానికి సంబంధించి ఒక స్పెసిఫిక్ అది ఉంటదన్నట్టు. అది మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నమాట. కాపీ ఆఫ్ సర్వింగ్ సర్టిఫికేట్. ఓకేనా. సో, ఒకవేళ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లోపల మీకు సీట్ కావాలనుకుంటే, సో, ఐడెంటిటీ కార్డ్ గాని, డిశ్చార్జ్ బుక్ గాని, పీపీఓ గాని ఇవన్నీ గూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఆఫ్టర్ దట్ ఆధార్ కార్డ్‌ని అప్‌లోడ్ చేయాలి. అండ్ దాంతో పాటుగా మనము క్యాండిడేట్‌కి సంబంధించిన ఫోటో అనేది అప్‌లోడ్ చేయాలి. క్యాండిడేట్‌కి సంబంధించిన సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సిగ్నేచర్ ఉన్న ఫోటో ఏదైతే ఉందో 100 కేబీలో సరిపోతది. జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో ఉంటే సరిపోతది. మిగతాయన్ని గూడా 500 కేబీలు ఉండాలె. పీడీఎఫ్ ఫార్మాట్ లోపల ఉండాలె. అండ్ దాంతో పాటుగా మనం ఇక్కడ చూసుకుంటే ఆహ్, మనకి ఈ ఎన్ఆర్ఐకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ గూడా ఒకటే పీడీఎఫ్ లోపల 1000 కేబీ లైక్ 1000 కేబీ లోపల అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. దాంతో పాటుగా ఆర్మీ డెంటల్ కాలేజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ 1000 కేబీ లోపల మనమైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది పీడీఎఫ్ ఫార్మాట్ లోపల. మిగతాయన్ని గూడా 500 కేబీ. సో, 500 కేబీ కన్నా తక్కువ ఉండొచ్చు మనకు. ఓకేనా. సో, ఎక్కువ ఉంటే అంటే అప్‌లోడ్ గావు. కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకునే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసుకొని వీటిని 500 కేబీ ఆర్ అంతకన్నా తక్కువ చేసుకొని పెట్టుకుంటే అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈజీ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఇది మన తెలంగాణకి సంబంధించిన ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కేటగిరీ బి అండ్ సికి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్. ఫర్దర్‌గా ఏమైనా అప్డేట్ వస్తే మన ఛానెల్‌లో వీడియో చేసుకుందాం. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ వీడియో కావాలంటే సో, కింద వీడియో అని చెప్పి కామెంట్ చేయిరి. డెఫినిట్‌గా మనం అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేసుకుందాం. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.